అనురాగ తరంగాలు రెండవ భాగం. ఒకటవ భాగంలో ప్రబోధ్ జెనెటిక్స్ ల్యాబ్ నడుపుతూ ఉంటాడు. సైంటిస్టు అతనికి అనుకోకుండా మధుని పరిచయం చేసుకుని మధుని ట్రాప్లోకి వచ్చేలా చేస్తాడు. కథ కొనసాగుతుంది. కోటి వెనక్కి చేరబడి బోధపరుస్తూ సముదాయిస్తున్నట్టు అన్నాడు. మధు ఎవరిని పడితే వాళ్లను అడగం, డబ్బిస్తామంటే వీధిని పొయ్యే ఎవడైనా వస్తాడా ఆశపడి. ఈ 4 సార్ల కలయికతో నీ గురించి ఒక స్థిరమైన అభిప్రాయం మాకుంది. నువ్వు తగిన వ్యక్తివన్న నిర్ధారణకొచ్చారు. అందుకే అడిగుంటారు. వెళ్ళి ఆలోచించుకో. నీ వ్యక్తిత్వానికి పదును పెట్టే సమయం ఇది. నీకిష్టమైనన్ని రోజులు ఆలోచించుకో. వారం టైం ఉంది. అక్కర్లేదు కోటి, చెబుతున్నాను. నన్ను ఎంత నీచానికి దిగజారుస్తారో అని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు ఈ నిరాశావాదత్వం? అన్నింటి వెనక ఏదో గూడుపుటాణి చెడు ఉంటుందనుకోవటం నీ బలహీనత. నెల రోజులుగా ఒక వ్యక్తి కోసం గాలించాం. నీలో ఆ లక్షణాలు ఉన్నాయనిపించింది. ఎక్కడైనా చూడు. చివరికి దొంగల నాయకుడు కూడా సహదొంగలు ప్రమాణం చేశాకనే రహస్యం వెల్లడి చేస్తాడు. ఇక మేమెంత జాగ్రత్తగా ఉండాలి? వెళ్ళి ఆలోచించు ప్లీజ్. ఒక దుష్టుడిని చూసినట్లు చూస్తూ లేచాడు మధు. అదేమిటో నాకు చెప్పాలి. ఇష్టముంటే సరేనంటాను, లేకపోతే ఊరుకుంటాను. అప్పుడు అందరికీ చెప్పేస్తావు. చెప్పనని ప్రమాణం చేస్తాను. మధు, తెలివిగా మాట్లాడు. MBA చేశావు, ఏం లాభం? ఆలోచించుకో. మాకు 2 ఓటములవుతాయి. 1 నువ్వు ఒప్పుకోకపోవటం, 2 మా రహస్యం నీకు తెలిసిపోవటం. పోనీ ఈ రహస్యం 4 గోడల మధ్య ల్యాబ్లో ఉండే జడ పదార్థం గురించి కాదు, అంతకన్నా విలువగల వాటిని గూర్చి. సరే, నీ ఇష్టం. ఇరువురు బయటికొచ్చారు. ఆకాశంలో నల్లని మబ్బులు, ఒక్క నక్షత్రం కూడా లేదు. రివ్వున చల్లటి గాలి వీస్తోంది. మధు స్కూటర్ దగ్గరికి వెళ్ళాడు. వర్షం వచ్చేలా ఉంది, తడిచిపోతావు. ఆగు, నిన్ను కారులో వదిలొస్తాను. అక్కర్లేదు, విసురుగా అని ఎక్కాడు. అసలు విషయం నీకు తెలీదు. ఇక కోపం దేనికి? నేను వస్తాను. మధు విసురుగా స్కూటర్ స్టార్ట్ చేశాడు. అది ఫట్ ఫట్ అంటూనే ఉంది. కోటి పిలియన్ మీదెక్కి కూర్చున్నాడు. ట్యూబ్లైట్ల కాంతిని చీల్చుకుంటూ పరిగెడుతోంది స్కూటర్. మెల్లగా మెల్లగా అంటున్నాడు కోటి. వర్షం మొదలైంది. మధు పిచ్చిగా పోతున్నాడు. ఒక దగ్గర నీళ్ల మడుగు దగ్గర స్లో చేశాడు. కోటి దిగిపోయాడు. మధు, నాకు భార్య ఉంది, థ్యాంక్స్ అని పేవ్మెంట్ మీదకి వెళ్ళాడు. అక్కడ ఆశ్రయించటానికి ఏమీ లేదు. తడుస్తూ నుంచున్నాడు. మధు తనకేమీ పట్టనట్లు ఆ నిర్మానుష్య రహదారి వెంట వేగంగా వెళ్ళిపోయాడు. తల మీదుగా నీళ్లు ఏకధారగా కారుతుంటే కోటి అలాగే నించున్నాడు. తడిసి ముద్దైపోయాక ఎక్కడున్నా ఒకటే కదా. ఎంతసేపు గడిచిందో గాని వర్షం తగ్గుముఖం పట్టినట్లు లేదు. 1-2 కార్లు, ఆటోలు తప్ప మరి జనసంచారం లేని ఆ రహదారిలో ఒంటరిగా నుంచున్నాడు కోటి. ఆ సమయంలో ఒక స్కూటర్ వచ్చి ఆగింది. ఆ వ్యక్తి స్కూటర్ దిగుతుంటే ఆశ్చర్యంతో చూశాడు కోటి. మధు, ఎందుకొచ్చావు? ఈ పాటికి ఇల్లు చేరుందువు. ముఖం మీద కారుతున్న నీటిని తుడుచుకుంటూ కోటి పక్కలోకొచ్చి మెల్లగా అన్నాడు. సారీ కోటి, వెరీ సారీ. పర్వాలేదు, పద పోదాం అన్నాడు కోటి రెక్కబుచ్చుకొని. మీ ఇల్లు మా ఇల్లు ఇక్కడి నుండి చాలా దూరం. అడ్డంగా కట్ చేసావంటే 15 నిమిషాల్లో డాక్టర్ ప్రబోధ్ గారిల్లు చేరుతాం. పద అని ఇరువురు స్కూటర్ మీద బయలుదేరారు. చేతక్ గుర్రం అంత నమ్మకంగా చేతక్ స్కూటర్ వారిద్దరినీ ప్రబోధ్ గారిల్లు చేర్చింది. తలుపు తట్టి నుంచున్నారు. ఒక 20 సంవత్సరాల అబ్బాయి తలుపు తీసి ఆ 2 ఆకారాల వైపు వింతగా చూసి ఆ తరువాత కోటిని గుర్తుపట్టి పకపక నవ్వాడు. ఇటుగా లోపలికొచ్చారంటే అక్క మీ చేతనే నీళ్లు తుడిపిస్తుంది. వెనకాతల వరండాలోకి రండి అని తలుపు మూశాడు. వీళ్ళిద్దరూ వెనక్కి వెళ్ళేసరికి టవల్స్తో వచ్చాడా అబ్బాయి. గుడ్డలు మార్చుకున్నాక పరిచయం చేస్తానులే అంటూ కోటి గబగబా గుడ్డలు విప్పేస్తూ తలా ఒళ్ళు తుడుచుకుంటున్నాడు. ఆ అబ్బాయి 2 కుర్తాలు 2 పైజామాలు తెచ్చి ఒక స్టూల్ మీద పెట్టి, నాన్న రాలేదేం అని అడిగాడు. వస్తూ ఉండాలి, వర్షం కదా. వాళ్ళను వదిలి లోపలికి వెళ్ళిపోయాడు. ఇద్దరూ ఒళ్ళు తుడుచుకొని గుడ్డలు వేసుకుని లోపలికి వచ్చారు. డాక్టర్ ప్రబోధ్ గారి అబ్బాయి ప్రవీణ్, లెక్కల్లో ప్రవీణుడు. MSc మొదటి సంవత్సరం. మిస్టర్ మధు నా ఫ్రెండ్. పరిచయాలు అయిపోయాయి. ఇద్దరిని ముందరి గదిలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత లోపలికెళ్ళి దువ్వెన తెచ్చిచ్చాడు. వాళ్ళు దువ్వుకున్న తర్వాత అన్నాడు, ఇప్పుడు మీరిద్దరూ మనుషుల్లా ఉన్నారు. మీరంతా నాన్నగారి సైజులో ఉండటం మీ అదృష్టం అన్నాడు. ఆ మాటకు వారితో పాటు మరొక స్త్రీ కంఠం నవ్వు వినవచ్చింది. ఆ నవ్వు ఎంతో హాయిగా నవ్వినట్లుంది. ఇద్దరూ అటుగా చూశారు. కానీ అక్కడెవ్వరూ లేరు.
అమ్మగారు ఏం చేస్తున్నారు? తలనొప్పి పడుకున్నారు. మిమ్మల్ని ఒకసారి లోపలికి రమ్మన్నారు. ప్రవీణ్తో కోటి లోపలికి వెళ్ళాడు. మధు చుట్టూ చూశాడు. మునుపు చూచిన గది అది. ప్రత్యేకమైన అలంకరణలు ఏమీ లేవు. తోచక అట్లా చూస్తున్నాడు. ఇంతలో తలుపు దగ్గర చప్పుడైతే అటుగా చూశాడు. వర్షపు హోరు, గాలికి ఎగురుతున్న కిటికీ కర్టెన్లు, వోల్టేజీ తక్కువగా ఉన్న దీపపు కాంతిలో ఒక అందమైన అమ్మాయి ట్రే తెస్తోంది. తెర అడ్డం వస్తే మధు గబుక్కును వెళ్ళి చేత్తో కర్టన్ పక్కకి పట్టుకున్నాడు. ఆమె థ్యాంక్ యూ అంటూ వచ్చి టీపాయ్ మీద ట్రే పెట్టి చిరునవ్వు నవ్వింది. బాగా తడిచిపోయారట. డాక్టర్ కోటి ఏరి? సారీ, మీరు అంటూ ఆగింది ప్రశ్నార్థకంగా చూస్తూ. నా పేరు మధు. డాక్టర్ కోటి నా ఫ్రెండు. ఓ, చాలా సంతోషం, కూర్చోండి. ఆమె కప్స్లో కాఫీ పోసి అందించింది. మధు ఆమెనే చూస్తున్నాడు. ఈ అపురూప సౌందర్యవతి డాక్టర్ ప్రబోధ్ కూతురయ్యుండాలి. ఆ కొనదేలిన ముక్కు అంతా తండ్రి పోలిక. ఆమె కళ్ళు వాల్చుకొని కాఫీ తాగుతుంటే ఆమె చెక్కిళ్ల మీద కనురెప్పల నీడ సువిశాలంగా పరుచుకొని పాలరాతి మార్దవమును పోలిన ఆ చెక్కిళ్ల అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. ఆమె సన్నని పెదవుల చివర సన్నని వంపు తిరిగి ఎల్లప్పుడూ నవ్వుతోందా అన్న భ్రమ కలిగిస్తుంది. తీర్చిదిద్దినట్లున్న కనుబొమలు మహా చిత్రకారుని కుంచె పోకడలోని ప్రతిభను గుర్తు చేస్తోంది. ఇంతలో లైట్లు పోయాయి. చీకట్లో కాఫీ తాగటానికి ఏ ఇబ్బంది ఉండదు కదా అంది. లేదండి అంటూ మీ పేరు చెప్పారు కాదు. శోభ అంటారు. మీ సోఫా కుడివైపు క్రిందుగా తడిమితే స్విచ్ ఉంటుంది. మధు తడిమి స్విచ్ వేశాడు. పక్కనున్న టేబుల్ ల్యాంప్ వెలిగింది. నాన్నగారికి సడన్గా లైట్లు పోతే ఇష్టం ఉండదు. అందుకే ఈ ఏర్పాటు. టేబుల్ ల్యాంప్ షేడ్లోంచి వెలుతురు మందంగా పడుతోంది. ఆమె కట్టుకున్న నలుపు సింథటిక్ చీర వెండి రేఖను అంటిపెట్టుకున్న నల్లని మబ్బు తునకలా ఉంది. మీరేం చేస్తుంటారు? కళ్ళు తప్పించి అటుగా చూసి కప్పు టేబుల్ మీద పెడుతూ చెప్పాడు. మీరేం చేస్తారు? చదువు పొలిటికల్ సైన్స్లో ఎంబీఏ చేశాను. ఆ తరువాత మెడ్రాస్లో సోషల్ సర్వీస్ డిప్లొమా అయింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. ఉద్యోగం చేస్తారా? చెయ్యాలని ఉంది. నాన్నగారికి కోపం తన లైన్లో లేనందువల్ల. తమ్ముడు లెక్కలు చేపట్టాడు. ఎవరిష్టం వాళ్ళది. ఏమంటారు? అవుననుకోండి, కానీ ఆయన గొప్ప సైంటిస్ట్ కదా. పిల్లల్ని తన మార్గంలో నడిపించాలనుకోవటంలో తప్పులేదు. అది సహజమే అనుకుంటా. ఆమె రెండు చేతులతో వెంట్రుకల్ని వెనక్కి నెట్టుకుంది. బ్రుకుటి ముచ్చటగా ముడిపడింది. కాసేపు ఆలోచించి అంది. అవును, కానీ ప్రథమం నుంచి నాకు ఆ లైన్ ఇష్టం లేదు. 4 గోడల ల్యాబ్లో ఉండాలంటే బంధించినట్లుగా ఉంటుంది. అందుకే బయటికెళ్ళాలి, అందరిలో తిరగాలి, ఇన్వాల్వ్ అవ్వాలని నా అభిలాష. అందుకని ఈ కోర్సులు పూర్తి చేశాను. మంచిదే, నాకు అట్లాగే ఉండేది. కానీ ప్రస్తుతం నేనొక టేబుల్కి అంకితమయ్యాను. అఫ్కోర్స్ ఎల్లప్పుడూ కాదనుకోండి. మధు నవ్వాడు. ఇంతలో కారు వచ్చిన చప్పుడు విని శోభ పరిగెత్తి వెళ్ళింది. ఒక్క మెరుపు మెరిసినట్లయింది. ఏవో మాటలు. ప్రబోధ్ లోపలికొస్తూ, హలో, బాగా తడిచారట. ఓ, నా గుడ్డల్లో ఉన్నారన్నమాట. మధు, నువ్వు కనీసం 5 అంగుళాలు పొట్టిగా ఉండుంటే నా పైజామా సరిపోయేది. మధు నవ్వి మడమలకు బాగా పైగా ఉన్న పైజామా చూసుకుంటూ ఉంటే శోభ అంది. నాన్న, వీళ్ళిద్దరికీ మీవి బాగా సరిపోయాయని అన్నాడు ప్రవీణ్. శోభ హాయిగా కిలకిలా నవ్వుతుంటే ఆ చల్లని వాతావరణంలో సన్నటి మెరుపు తునకలైనట్లుంది. ఆమె వెళ్ళిపోయింది. కోటి లోపలికొచ్చాడు. కోటిని ఎగాదిగా చూసి, నువ్వు కనీసం 30 పౌండ్లు బరువు ఎక్కువగా ఉండినట్లయితే ఈ కుర్తా బాగా నప్పేది సుమా. ఎస్ సార్. ఏదెలా ఉన్నా వెచ్చగా హాయిగా ఉంది. ఈత కొట్టి వచ్చినట్లు తడిచిపోయాం. శోభ మళ్ళీ నవ్వింది. హమ్మయ్యా, వచ్చింది అని సంతోషంతో ఆమెను చూస్తున్నాడు మధు. ఆమెలో ఏదో అలౌకిక అందం ఉంది. లైట్లు రావటంతో ఆమె కనుపాపల్లో మెరుపులు మెరిశాయి. ఒక్క క్షణం వారి కళ్ళు కలుసుకున్నాయి. నాన్న, భోజనానికి ఉండమంటున్నాను. అవును, భోంచేసి వెళ్ళండి, 9 దాటింది. మధుకు ఉండాలని, ఆమెను పదే పదే చూడాలని ఉంది. కానీ ఈ పరిస్థితుల్లో ఉండటానికి వీల్లేదు. ఈ ఆతిథ్యాన్ని స్వీకరిస్తే పర్యవసానం ఎట్లా ఉంటుందో. కోటి మధు వైపు చూశాడు. అతడి అయిష్టాన్ని గుర్తించాడు. శోభ ఒక్క క్షణం ఇరువురి దేశ చూసింది. ఒకరి ఆత్రాన్ని, మరొకరి అయిష్టాన్ని గుర్తించి అక్కడి నుండి వెళ్ళిపోయింది. వద్దండి, ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు. వర్షం తగ్గుముఖం పట్టింది కదా, వెళ్ళిపోతాను. కోటి ఉంటాడు. ప్రబోధ్ నవ్వాడు. భోజనం అంటే భయపడుతున్నావా? రాత్రిళ్ళు మాది చాలా అల్పాహార బిందు. ఇక్కడ తిన్న తర్వాత ఇంటికెళ్ళి పంచభక్ష పరమాన్నాలు ఆరగించవచ్చు.
ఆయన లోపలికి దారి తీస్తూ రండి అన్నాడు. వాళ్ళిద్దరినీ డైనింగ్ రూమ్ దగ్గర వదిలేసి తను గుడ్డలు మార్చుకోవటానికి వెళ్ళిపోయాడు. లోపలికి వస్తున్న ఆ ఇద్దరిని చూసి మందహాసం చేసింది శోభ. తన ఇష్టాన్ని మొదట పసిగట్టింది. ఇప్పుడు తినటానికి వచ్చినందుకు నవ్వుకుంటుంది కాబోలు, లేక కురచ పైజామా కురచ కుర్తా చూసి నవ్వుకుంటుందా? మధుకు సిగ్గుగా ఉంది. త్వరగా ఒక కుర్చీలో కూర్చుంటూ అన్నాడు, మీ ఇంటికి రావటం మొదటిసారి, అప్పుడే ఇలా భోజనం, మీకు శ్రమ. మధు అన్నాడు, ఏం పర్వాలేదు మధు, ఈ పూట వంట నా వంతు. 4 గుడ్లతో 4 గట్లు పోయటానికి బదులు 6 పోస్తాను అంతే. అన్నం వండను, బ్రెడ్ పెడతాను, సో చాలా సులభం లోపల నుంచి ప్రవీణ్ అన్నాడు. శోభ నవ్వింది. అందమైన పలువరస ముత్యాల్లా మెరిశాయి. మధు, కోటి కూడా నవ్వారు. ఆమె ప్లేట్లు పెట్టి గ్లాసులు పెడుతోంది. ప్రవీణ్ ఉద్దేశంలో వంటగదిలో అరగంట కన్నా ఎక్కువ ఉండకూడదని. నిజమే, గ్యాస్, కుక్కర్, చావల్, బ్లెండర్, గ్రైండర్లు ఉండగా, అంట్లు తోమటానికి వెంకమ్మో రత్తమ్మో ఉండగా వంటగదిలో అరగంట కన్నా ఎక్కువ ఉండకూడదు, కోటి అన్నాడు. ప్రవీణ్ ట్రేలో 5 గ్లాసులు పెట్టుకొని వేడివేడి సూప్ పోసి తెచ్చాడు. అందరికీ ప్లేట్ల దగ్గర ఒక్కో గ్లాస్ పెట్టి కూర్చున్నాడు. నా వరకే అరగంట ఇష్టం, అమ్మకు అక్కకు 2 గంటల లిమిట్ ఇస్తాను. ఆ మాటకు అంతా మరోమారు నవ్వారు. చూడండి ఎంత సింపుల్గా, ఎంత సంపూర్ణ ఆహారం తయారు చేశానో అన్నాడు టేబుల్ చూపుతూ. తయారేమిట్రా, అన్ని ఫ్రిడ్జ్లోంచి తీసి వెచ్చబెట్టావు అందామే. చిరుకోపంతో చూశాడు. శోభ గిన్నెలు ట్రేలు అన్నీ టేబుల్ మీద సర్ది కోటి పక్కలో కూర్చుంది. అంటే మధుకు ఎదురుగా. మధు గుండె లయ తప్పినంత ఆనందించాడు. ప్రబోధ్ వచ్చి కూర్చున్నాడు. ఓ నాన్న, ఈ ఇంట్లో ఈ పూట మీ 2 కార్బన్ కాపీలున్నాయి అన్నాడు. ప్రబోధ్ నవ్వి టేబుల్ మీద ఏమేమున్నాయో చూశాడు. ఆమ్లెట్సు, బ్రెడ్డు, 2 రకాల పండ్లు, బీన్స్, టమోటా కూర, సూప్, వెన్న, వెనిగర్లో వేసిన ఉల్లిపాయలు, ఫ్రెంచ్ ఫ్రైస్. బాగానే పెట్టావే ప్రవీణ్ అన్నాడు వడ్డించుకుంటూ. వాడన్ని మాటలే, నేనే చేశాను అంది శోభ. రేపు టెస్ట్ అందుకని. ప్రతిసారి అదే వంక. తండ్రి నవ్వాడు. ఆమె ప్రతి కదలికను చూడనట్లే అత్యంత ఆసక్తితో చూస్తున్నాడు. ఉన్నట్లుండి ఏదో గుర్తుకొచ్చింది. కోటి గదిలో చూసిన స్త్రీ చెయ్యి. వెన్న తీసుకోవటానికి ముందుకొచ్చిన ఆమె చేతిని పరీక్షగా చూశాడు. పొడవైన వేళ్ళు, నల్లటి క్రిస్టల్ పొదిగిన ఉంగరం, 2 పేటల నల్లటి క్రిస్టల్స్ పురిపెట్టి ఆ మణికట్టు చుట్టూ ఉంది. నొసలు చిట్లించాడు. కాదు, ఒక విధమైన నిరాశ కలిగింది. ఆమె మరి మాట్లాడలేదు. ఎవరికి కావాల్సినవి వాళ్ళు తీసుకుని వడ్డించుకుని తింటున్నారు, పాశ్చాత్య పద్ధతిలాగా. అతడు గమనించాడు. శోభ చాలా కొద్దిగా తిన్నది. డైటింగ్ కాబోలు, అందుకే అంత ఆరోగ్యంగా నాజూగ్గా ఉంది. ఆమె త్వరగా ముగించి అందరికీ ఎక్స్క్యూజ్ చెప్పి లోపలికెళ్ళింది. తల్లిని పరామర్శించి ఆమెకు తలపడుతూ అక్కడే ఉండిపోయింది. మధు మధ్యస్థంగా తినలేచాడు. వర్షం తగ్గింది. సన్నటి చినుకు పూలజలులా పడుతూనే ఉంది. అందరికీ చెప్పి బయటికొచ్చాడు. శోభ 2 సంచులిస్తూ మీ తడిబట్టలకు అని చెప్పింది. తడిబట్టల్ని సంచుల్లో కూక్కుని స్కూటర్ దగ్గరికి వచ్చారు. పెట్రోల్ రిజర్వును దాటింది. ఇప్పుడెలా అన్నట్లు బాధగా చూశాడు మధు. ఆమె ఎదుట ఇట్లా జరగటమేమిటి? స్మార్ట్గా, అందంగా తయారై ఆమె ఎదుట నుంచొని ఆకర్షణీయంగా కనబడవలసింది పోయి అట్లా చాలని గుడ్డల్లో కనిపించటం, చివరికి పెట్రోల్ అయిపోయిన వాహనం ఎదుట నిరాశగా, నిస్సహాయంగా నుంచోటం, దేభ్యంగా కనబడటం. ఆమెకు తన మీద సదభిప్రాయం కలుగుతుందా? ఆమెను ఆకర్షించుకోవాలంటే ఇట్లాగా? శోభ గబగబా ముందుకెళ్ళి గరాజ్ తలుపు తోసింది. లోపలికి వెళ్ళి క్యాన్లోంచి పోసుకోండి అని చెప్పింది. థ్యాంక్ యూ అంటూ లోపలికి తీసుకెళ్ళాడు. శోభ, వర్షం కదూ, నింపలేరు, తలదాచుకోవాలని వచ్చేశాం, ఏం లాభం, తడిచిపోయాను అన్నాడు కోటి సమర్థించుకుంటూ. పర్వాలేదు, నాన్నగారు కూడా ఇంతే, అందుకని రెడీగా ఉంచుతాం అంది. మరోమారు కృతజ్ఞతలు తెలిపి స్కూటర్ ఎక్కారు. గేట్ బయటికి వెళ్తూ వెనక్కి చూశాడు. శోభ లోపలికి వెళ్ళిపోయింది. కాస్త దూరం వెళ్ళాక మధు అన్నాడు, నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. కోటి నవ్వాడు. ముందే ఉంది కదా, మళ్ళీ కొత్తగా ఎప్పుడొచ్చింది? డాక్టర్ ప్రబోధ్కు అంత చక్కటి కూతురుందని తెలిస్తే వెళ్ళకపోదును. ఎస్, ఒప్పుకుంటాను. చక్కగా సూటు బూటు హ్యాటు వేసుకొని జామ్మన్ స్కూటర్లో వెళ్ళి ఆమెకు కనబడి ఉంటే నిన్ను చూసి మెచ్చుకొని నీపై ప్రసన్న దృక్కుల్ని ప్రశ్నించేది. కానీ ఇట్లాగా టిబెట్ వాళ్ళు యాక్ వెన్న తలకు రాసుకుని నున్నగా దువ్వుకుంటారట. అట్లాంటి హెయిర్ స్టైల్లో మనం ఆమె ఇంటికి వెళ్ళాం. సారీ, అంత దూరం ఆలోచించలేదు.
ఎక్కడ ఓ చోట ఆగాలి అన్న తలంపే వచ్చింది. అయినా నీకు తెలీదా ప్రబోధ్ గారికి ఒక కూతురుందని? తెలుసును, కానీ ఇంత అందంగా ఉంటుందనుకోలేదు. ఏం మధు, ప్రేమలో పడ్డావా? ఏమో గాని నీ మీద నాకు చాలా కోపంగా ఉంది అన్నాడు కసిగా. ఒక పని చేద్దాం, 4 రోజులు పోయాక అందంగా సినిమా హీరోలా తయారై రా, వెళ్దాం. మధు కసిగా స్కూటర్ ఆపాడు. కోటి, ఇక దిగు, ఇక్కడ ఆటోలున్నాయి అన్నాడు కటువుగా. నేను దిగను, నన్ను ఇంటి దగ్గర వదిలిపెట్టు అని కోటి మధు నడుం చుట్టూ రెండు చేతులు వేసి పట్టుకున్నాడు. తీసుకెళ్తాలే, ముందా పట్టు విడు. కోటి విడిచిపెట్టి సీట్ని గట్టిగా పట్టుకుంటూ అన్నాడు. నా భార్య హాలెండ్లో ఉంది, ఆమె కోసం నన్ను భద్రంగా ఇంటికి చేర్చు. మధు మాట్లాడలేదు. రోడ్డు మీద నీళ్ల గుంటల్ని, రాళ్లను, చిన్న చిన్న కాలువలను తప్పించుకుంటూ స్కూటర్ను డ్యాన్స్ చేస్తున్నట్లు దాటుతూ వెళ్తున్నాడు. కోటి గట్టిగా పట్టుకొని ఏదైనా అయితే దూకాలన్నంత జాగ్రత్తగా కూర్చున్నాడు. రాత్రి 10 గంటలు కావస్తోంది. తలుపు తీసిన తల్లి కొడుకు వేషం చూసి ఆశ్చర్యపడిన కొడుకొచ్చాడన్న సంతోషంతో కేకేసింది. మధు వచ్చాడండి అని. పూర్తిగా తడిచిపోయాం. డాక్టర్ ప్రబోధ్ గారిల్లు దగ్గరని వెళ్ళాం. తగ్గే వరకు ఉండి టిఫిన్ తినొచ్చాను. తల్లి తండ్రి తన కోసం కనిపెట్టుకుని ఉంటారని తెలుసును. అంతేకాక దాదాపు 20 కిలోమీటర్ల స్కూటర్ ప్రయాణం అయ్యాక మధుకు ఆకలి వేసింది. ప్రబోధ్ అన్నట్లుగానే ఫుల్ మీల్ తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడో భద్రంగా ఉంటామని తెలుసు, అయినా ఆందోళన. తండ్రి యువతలకొచ్చి అన్నాడు. మధు తన పొడిగుడ్డలు వేసుకుని వచ్చేసరికి తల్లి వడ్డిస్తోంది. ఎక్కడికి వెళ్ళావు? జరిగిందంతా చెప్పాడు. చెప్పకూడనిది అతి జాగ్రత్తగా వదిలేస్తూ. అన్నయ్య వచ్చాడని చెల్లి తమ్ముడు చదువులు ఆపి యువతలకొచ్చారు. సాయంత్రం మీ మిత్రులిద్దరొచ్చారు. వారం రోజులుగా కనబట్టం లేదని కాసేపు కూర్చుని వెళ్ళిపోయారు. రేపు ప్యారడైజ్ దగ్గర కలవమన్నారు. నిజమే, వాళ్ళని చూచి వారం రోజులైంది. భోంచేస్తూ కబుర్లు చెప్పటం అలవాటు మధుకు. అప్పుడన్నాడు, ఇవాళ చర్చనీయాంశం భలే తమాషాగా ఉన్నది. ఏమిటది? సైంటిస్టులు ఏదో రహస్యంగా కొన్ని ఐడియాలు పెట్టుకొని ప్రయోగాలు చేస్తుంటారు. 2 గ్రూప్స్ వాదించుకున్నారు. ఒక గ్రూప్ అంటారు, రహస్యం ఎవ్వరికీ చెప్పము అని మాట ఇచ్చి టీంలో చేరటం రైట్ అంటారు. కొందరు రహస్యం తెలుసుకొని అప్పుడు చేరేది లేనిది మాటిస్తాము, ఇలాంటి ప్రయోగం చేస్తున్నామని ఎవరికీ చెప్పము అంటారు. ఏది రైట్గా అనిపిస్తుంది? మోహన్ నవ్వాడు. వారెవ్వా, కొంపదీసి నువ్వు 2వ గ్రూప్లో లేవుగా? తమ్ముడు వైపు చూస్తే బయటపడిపోతాడేమోనని మధు నవ్వేస్తూ తలవంచుకునే ఉన్నాడు. తండ్రి అన్నాడు, మామూలు రహస్యాలు వేరు, సైంటిఫిక్వి వేరు, కనుక దేనికదే. కానీ తీరా తెలుసుకున్నాక నో అనలేరు. అట్లాని ఇష్టం లేని దాన్ని బలవంతంగా చేస్తూ ఆత్మవంచన చేసుకోవటం అవివేకం. కనుక సైంటిస్టులని వదిలేద్దాం. వారి తిప్పలు వారివి, వారి న్యాయం వారిది. మధుకి తండ్రి మాటలు నచ్చాయి. ఎంత సులభంగా సమస్య పరిష్కారం అయిపోయింది. నో అనేస్తాడు. ఆ రహస్యం వాళ్లకే పరిమితమైపోని తను వాళ్లకు లొంగిపోయి ఏ ప్రమాణం చెయ్యడుగాక చెయ్యడు. పడక మీద పడుకొని హాయిగా వెచ్చగా మెత్తటి రగ్గు కప్పుకొని శోభను, ఆమె లావణ్య సుందర రూపాన్ని తలుచుకుంటూ ఆమెను ఎట్లా ఏ నెపంతో మళ్ళీ చూడాలో ఆలోచిస్తున్నాడు. 2 రోజులు గడిచిపోయాయి. మధు తలపులన్నీ ఆమె చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. కోటి ఫోన్ చేస్తే శోభను గూర్చి అడగాలని ఎదురు చూస్తున్నాడు. కానీ కోటి ఫోన్ చెయ్యలేదు. 3వ రోజు ఉదయాన తాళలేక తనే వెళ్ళి ఫోన్ చేశాడు కోటికి. కోటి, నేను మధుని. తెలుస్తూనే ఉంది. ఎట్లా ఉన్నావు? వర్షంలో తడిచి జ్వరం రాలేదు కదా? లేదులే. పైజామా కుర్తా ఇచ్చేసావా? నిన్ననే ఇచ్చేశాను. మరి నావివ్వలేదు. ఈ సాయంత్రం వచ్చి పికప్ చేస్తాను. ఇద్దరం వెళ్ళిద్దాం. నాకు వీలవదు. పైజామా కుర్తా వాపస్ ఇచ్చే పనుల కన్నా అతి ముఖ్యమైన పనులున్నాయి. ఓ, అయితే రేపు? ఆత్రంగా అడిగాడు. అయితే నీకు 2 రోజులు టైం చాలేదా? దేనికి అన్నాడు ఎరగనట్లు. అదే మొన్న నీ సహాయం కోరటం ఎట్సెట్రా. అదా? నో, నేను అవుట్. నాకేమీ తెలుసుకోవాలని లేదు. ప్రమాణం అంతకన్నా చేసి ఇరుక్కోవాలని లేదు. అంత మాత్రాన మనం స్నేహితులుగా ఉండకూడదా? ఎందుకు ఉండకూడదు? కోటి అన్నాడు. అవును, దానికి స్నేహానికి సంబంధం లేదు. అంగీకరిస్తాను. అయితే ఒక సహాయం, మనం ఈరోజు కాస్త లేట్ అయినా శోభ దగ్గరికి అని నాలుక ఖర్చుకున్నంతగా ఆగిపోయాడు. అది సంగతి. నువ్వు పైజామా కుర్తా ఇవ్వటానికి కాదు, శోభ కోసం వెళ్తున్నావన్న మాట. నువ్వు ఆమెను గురించి ఎంతగా ఆలోచిస్తున్నావంటే నీ మనసులో నోటిలో ఆమె ఉంది.
అప్రయత్నంగానే శోభ అన్నావు. ఓకే, దానికి నేనెందుకు, నువ్వే వెళ్ళు. పైజామా కుర్తా ఇచ్చే వంక ఉందిగా. గుడ్ లక్ అని పెట్టేశాడు. సాయంత్రం ఫ్రెష్గా తయారై పైజామా కుర్తా చక్కగా పేపర్లో చుట్టి బ్రౌన్ పేపర్ బ్యాగ్లో పెట్టి డాక్టర్ ప్రబోధ్ ఇంటికెళ్ళాడు. ప్రవీణ్ తలుపు తీసి ఒకంత ఆశ్చర్యంతో మధుని చూసి ఆ పిమ్మట నవ్వాడు. అరే, గుర్తించలేకపోయాను, రండి. లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. ఇది పైజామా కుర్తా ప్యాకెట్, ఇవి స్వీట్స్ అంటూ 2 ప్యాకెట్లు పెట్టాడు. ఓ థ్యాంక్ యూ అని అవి తీసుకుని లోపలికి వెళ్ళాడు. మరి కాసేపటికి ఒక ప్లేట్లో 4 స్వీట్లు పెట్టి తెచ్చిపెట్టాడు. కోటి నిన్నని తెచ్చిచ్చాడు. మీరు ఉంచేసుకున్నారనుకున్నాను అనే లోపల తల్లి వచ్చి ప్రవీణ్ అంది గద్దింపుగా. మధు వెంటనే లేచి నమస్కరించాడు. నమస్కారం బాబు, పోయినసారి తలనొప్పితో పడుకున్నాను, అంతా కులాసాగా ఉన్నారా? మధు జవాబిచ్చాడు. ఆమె మెల్లగా అంది టీ పెట్టుకురమ్మని. మధు వద్దన్నాడు. కానీ ప్రవీణ్ వెళ్ళిపోయాడు. బయట చప్పుడైంది. ఆమె ఆత్రంగా వెళ్ళి ఎవరితోనో మాట్లాడొచ్చింది. ఏ కాస్త అలికిడైనా శోభ వస్తుందేమోనని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తున్నాడు మధు. ఇంకా రాదేం అని అసహనంతో వేచి ఉన్నాడు. కోటి శోభ మధ్యాహ్నం వెళ్ళింది, ఇంకా రాలేదు. పక్క వాళ్ళ అబ్బాయితో స్కూటర్ మీద వెళ్ళింది. ఇప్పుడే రావటం లేదట. ఆ అబ్బాయి వచ్చేశాడు. ఎక్కడికి వెళ్ళింది? రావటం ఇబ్బంది అవుతుందా? ఎక్కడికని చెప్పదు, ఉద్యోగ ప్రయత్నం. టీ తాగి కాసేపు ఏవేవో మాట్లాడొచ్చేశాడు. ఆమె మాటల్లో అతడికి బోధపడిన విషయం ఒక్కటి. తల్లి కాబట్టి కూతురు విషయంలో సహజ ఆందోళన ఉంది. ఆమెను చూడలేకపోయినందుకు విసుక్కున్నాడు. ఆమె ఇంట్లో ఉన్నదో లేదో కనుక్కొని ప్యాకెట్ ఇవ్వడానికి వెళ్ళినట్లయితే బాగుండేది అనుకుని తన్ను తాను తిట్టుకున్నాడు. మరుసటి రోజు తన స్నేహితుల్ని ప్యారడైజ్ దగ్గర కలిశాడు. ఏమ్రా మాయమైపోయావు? ఏం లేదు, కాస్త పని ఎక్కువగా ఉంది అందుకని. 10 రోజుల క్రితం అనుకుంటా ఎవరో ఒకతను వచ్చి నీ గురించి వాకప్ చేశాడు. తనకొక చెల్లి ఉందట. మధు ఆశ్చర్యంతో చూశాడు. ఆ తరువాత అతడు ఎట్లా ఉంటాడు అని అడిగి కోటిని వర్ణించాడు. ఎస్, అలానే ఉంటాడు. జెనెటిక్స్ ల్యాబ్లో పనిచేస్తాడట. మధు నవ్వాడు. అతను నాకిప్పుడు పరిచయమే. పేరు డాక్టర్ కోటీశ్వర్. కోటి అంటారు. చాలా గుట్టుగా ఉన్నట్లు వ్యవహరిస్తే అనుమానం వేసింది. అనుమానం దేనికి? ఆడపిల్లలున్నవాళ్ళు జాగ్రత్త పడాలి కదా అన్నాడు మధు. స్నేహితులు 1 గంట సేపు సరదాగా గడిపి విడిపోయారు. తను మాత్రం వెంటనే ఇంటికెళ్ళలేదు. తిన్నగా కోటి ఇంటికెళ్ళాడు. పెద్ద పెద్ద పొద్దుతిరుగుడు పూల ప్రింటున్న అడ్డపంచ లాల్చీ వేసుకొని వరండాలో ఈజీ చైర్లో పడుకొని ఏవో రీప్రింట్స్ చూస్తున్న కోటి ఆశ్చర్యంగా చూశాడు. రా రా అని మరో ఈజీ చైర్ చూపించాడు. ఏదో మళ్ళీ కోపంగా ఉన్నావు? కోపం దేనికి? నీకెవరో చెల్లెలున్నదటగా, చూసిపోదామని వచ్చాను. కోటికి అర్థమైంది. గలగలా నవ్వాడు. ఆ రోజే చెప్పాను కదా మధు, నీ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నట్లు. మన దేశంలో చెల్లెంటున్న అన్నలంతా నాలాగే చేస్తారు. అయితే ఇంకా నా గురించి ఏం తెలుసుకున్నావు? చెడు ఏమీ వినలేదు. నిజంగా నాకొక చెల్లెలుంటే నీకు ఇచ్చేసేవాడిని. నువ్వు మంచి స్నేహితుడివి. ఆ రోజు వర్షంలో వాపోసొచ్చావు చూడు మరి. మధు తగ్గాడు. ఈజీ చైర్లో వెనక్కి వాలాడు. శోభ విషయం ఎత్తుతాడేమో అని ఎదురు చూశాడు. కానీ కోటి ఎత్తలేదు. నేను అంగీకరించలేదని డాక్టర్ ప్రబోధ్తో చెప్పావా? చెప్పలేదు. ఎందుకని? మనసు మార్చుకుంటావేమోనని. అది నేను తీర్మానించుకున్నాను. చెప్పేసేయ్. నిన్ను అడిగారు, నువ్వే చెప్పాలి. మధు ఆలోచించాడు. 2 సార్లు ఏదో అడగబోయి మానుకున్నాడు. కోటి వేచున్నాడు. మధు లేచి నుంచుని అసహనంగా అటు ఇటు తిరిగాడు. ఆ తరువాత కంఠం తగ్గించి అడిగాడు, శోభను గూర్చి నీ అభిప్రాయం ఏమిటి? ఓ, ఆ రోజు కలుసుకున్నావా? లేదు. శోభ నుంచి దూరంగా ఉండటం మంచిది. ఎందుకు? ఆమె చాలా క్విక్. నీలాంటి వాడికి తగదు. ఏమంటున్నావు? అంటే సీరియస్గా ముఖం పెట్టి విసుగ్గా అడిగాడు. ఆమె ఏదైనా అనుకుంటే చేసి తీరుతుంది. మామూలు మాటల్లో చెప్పాలంటే మొండి. ఎవ్వరినీ లెక్క చేయదు. తన ఇష్టమే ప్రధానం. సరే, క్విక్ అంటే అర్థం? అంటే నీలాగా తారట్లాడదు అని వ్యంగ్యంగా అన్నాడు కోటి. మధు ముఖం సీరియస్గా అయింది. మంచిది కాదా అన్నాడు మెల్లగా. అట్లాంటిదేం లేదు. మన అంచనా ప్రకారం మంచిదే. ఆమె ఉద్దేశాలు వేరు. ఉద్యోగం చేస్తుంది. ఆ ఉద్యోగ నెపంతో ఇంటిని మర్చిపోయినా పోవచ్చు. అదే ఆ తల్లిదండ్రుల బాధ. ఇప్పుడు భర్త అనేవాడు లేడు కదా, అందువల్లనేమో. కానీ ఆమెను వద్దు అనగల శక్తి ఏ మగవాడికి ఉంటుంది? ఆమె అందం చూచావు కదా. ఆమె నడిచిన బాటను కళ్ళకద్దుకున్న వెర్రిమొహాలు కూడా ఉన్నారు. ఇద్దరి మధ్య గంభీర నిశ్శబ్దం కొన్ని నిమిషాలు నిలిచింది. కోటి, నిజం చెప్పు. నేను ప్రబోధ్ కోరికను నెరవేర్చడం లేదని ఇట్లా మాట్లాడుతున్నావా?
లేదు లేదు అంటూ కోటి హాయిగా నవ్వాడు. నేను ఒప్పుకోవటం లేదు కనుక శోభ నుండి నన్ను దూరంగా ఉంచుతారా? చెప్పలేం. ఒప్పుకుంటే ఆమెతో స్నేహాన్ని పెంచుకోవటానికి ప్రోత్సహిస్తారా? చెప్పలేం. కూతురికి పెళ్లి చేయాలని ఆయనకు లేదా? ఉంది. నేను తగనా? నిజం చెప్పు. తగుతావు, నిజం చెబుతున్నాను. హమ్మయ్య, ఇంతసేపటికి ఒక్క పాజిటివ్ ఆన్సర్ వచ్చింది. ఆమె ఎవరినైనా ప్రేమిస్తోందా? తెలీదు. ప్రబోధ్ చెప్పరా? చెప్పలేదు అంటే లేరన్నమాట. తన ఇష్టమే ప్రధానం అనుకునే వ్యక్తి తనకై తాను నన్ను ప్రోత్సహించి ప్రేమిస్తే తల్లిదండ్రులేమీ చేయలేరు కదా, వద్దు అనలేరు కదా. అవును, వాళ్ళ ఇష్టాల ప్రసక్తి లేదు. అయితే ఆమెకు చేరువ కాలేనా? కాలేవు అన్నాడు దృఢంగా. ఎందుకు? గాబరాగా అడిగాడు. నీ గురించి తండ్రిగా కూతురికి కొన్ని విషయాలు చెప్పి ఉండరా? ఆమెకు నీపై కొన్ని అభిప్రాయాలు కలిగి ఉండవచ్చును కదా. ఆయన అట్లా చేస్తారా? కూతురి సుఖానికి తన ప్రయోగానికి ముడిపెట్టడం అవివేకం కాదా? మధు, ఎంత అమాయకుడివి నువ్వు. ఈ రెండు వేరువేరు విషయాలు. నువ్వు 360 రోజులు ఆమె చుట్టూ తిరిగినా ఆమెకు నువ్వు దగ్గర కాలేవు. ఒక్కటి గుర్తుంచుకో, ఆమెకై ఆమె మనస్ఫూర్తిగా నీ చేరవుకు రావాలి. అట్లా రాదలిస్తే ఎవ్వరూ ఏమీ అడ్డుకోలేరు. తన భాగస్వామిని తానే ఎన్నుకోగలరు. కనుక ప్రబోధ్ని గూర్చి భయపడకు. కానీ ఆఖరుగా ఒక్క మాట చెబుతున్నాను, శోభను మర్చిపోయి హాయిగా ఎవరినైనా చూసుకో. మధు మాట్లాడలేదు. కొంచెంసేపు కళ్ళు మూసుకొని వెనక్కి వాలాడు. కోటి ఆమెను గూర్చి నువ్వు ఇంత చెప్పాక ఆమెను కలుసుకుని మాట్లాడాలనుంది. నీ ఇష్టం. కోటి లైమ్ జ్యూస్ కలిపి తెచ్చాడు. మందు తాగినట్లు గటగటా తాగి వెళ్ళిపోయాడు మధు. కోటి చాలాసేపు అతడు వెళ్ళిన దిక్కుగా చూస్తూ ఉండిపోయాడు. మరుసటి రోజు ఆదివారం. ఆ రాత్రంతా కోటితో తన సంభాషణను పునరావృతం చేసుకున్నాడు. కోటి వద్దు అనే కొలది తనకు ఆమె దగ్గరికి వెళ్లాలనే ఉంది. వద్దు అనటంతో సరియైన కారణం తనకు కనిపించనే లేదు. సాయంత్రం శోభ ఎక్కడికైనా వెళ్ళొచ్చు కనుక తను కూడా ఉదయమే వెళ్ళాలి. ఆమెకంత పట్టుదల, అనుకున్నది చేసి తీరే మనస్తత్వం ఉన్నట్లయితే ఆమెకు తనేం తీసిపోడు. 9 బయలుదేరాడు. ఎక్కడికి వెళ్తే బాగుంటుంది? పేపర్ చూశాడు. ఒక నోటీస్ కనబడింది. మఫత్లాల్ కంపెనీ వాళ్ళు ఫ్యాషన్ షో పెడుతున్నారు. సాయంకాలం 5 గంటల నుండి. తను వెళ్ళేసరికి డాక్టర్ ప్రబోధ్ ఎక్కడికో వెళ్ళాడు. ప్రవీణ్ టీవీకి అంకితమైపోయాడు. తలుపు తీసి మధును చూచి, అక్కయ్య తొందరగా రా అని అరుస్తూనే టీవీ ముందుకెళ్ళిపోయాడు. మధు ఒక పక్కగా కూర్చున్నాడు. ఆమె వచ్చిన గుర్తుగా గ్లీన్ షాంపూ సువాసన గదిలో వ్యాపించింది. మధు సంతోషాన్ని దాచుకుంటూ అటుగా చూశాడు. మధును చూడగానే ఆమె కళ్ళు అందంగా మెరిశాయి. మధు లేచి నుంచుని హలో నమస్తే అన్నాడు. మీరా అని తమ్ముడు వైపు కొరకొరా చూసింది. ఆమె రాజస్థానీ డ్రెస్సింగ్ గౌన్ వేసుకొని తడి తలను టవల్తో చుట్టుంది. అసలు వాడు ఆమె వచ్చినట్లు కూడా గమనించే స్థితిలో లేడు. సారీ, వీడి మర్యాద ఏమైపోయిందో. విజిటర్స్ వచ్చారని చెప్పొద్దు, కూర్చోండి. పర్వాలేదు, మనం కలుసుకున్నప్పుడంతా మీ తలయో లేదా నా తలయో తడిగా ఉన్నట్లుంది. అవును అంటూ మధుర మందహాసాన్ని పెదవుల మీద నాట్యం చేయించింది. వెనుదిరిగి వెళ్ళిపోతుందేమోనని మరో ఆసనాన్ని చూపుతూ కూర్చోండి అన్నాడు. ఆమె టవల్ విప్పుకుంది. చిన్న జలపాతం మెట్లుగా పడి కిందికి దూకినట్లు ఆమె నల్లని కేశ సంపద ఆమె ఒడిలోకి కుదురుగా పడ్డాయి. ఆ వంకీలు తిరిగిన జుత్తులోంచి పరిమళం గుప్పమన్నది. మధు హృదయం పరవశంతో డబ్ డబ్ అన్నది. ఆ మధ్య వచ్చాను, మీరు లేరు. అవునట, అమ్మ చెప్పింది. పైపై మెరుగుల్లేని ఆమె ముఖం నిర్మలంగా అందంగా ఉంది. అలా వ్రేలితే ఆమె చెక్కిలి మీద సుతారంగా రాస్తే కూడా కందిపోతుందేమో అన్నంత స్వచ్ఛత, మృదుత్వం కానవస్తున్నాయి. ఆమె తుడుచుకుంటూ ఉంటే కనీ కనబడని అంగాంగ విన్యాసాన్ని ఊహల్లో తిలకిస్తూ అన్నాడు. సాయంత్రం ఫ్రీగా ఉంటారా? అలా బయటికెళ్దామా అంటూ మఫత్లాల్ వారి షోను గురించి చెప్పాడు. సాయంత్రం ఏం ప్రోగ్రాం లేదు. ఎన్ని గంటలకు? 5 గంటలకి ప్రారంభం. 4 గంటలకు రానా? అలాగే. వచ్చేటప్పటికి ఎన్ని గంటలు కావచ్చు? 8, 9, 10 ఎంతైనా. ఆమె ఏం చెబుతుందో అని ఉత్సాహంగా చూస్తున్నాడు. 9కి తిరిగి వచ్చేద్దాం. అలాగే అన్నాడు. మీరు ప్రత్యేకంగా ఈ షోకు వెళ్ళాలా? ఎందుకని అక్కడికి వెళ్దామంటున్నారు? అక్కడ డ్యాన్సు, ఆర్కెస్ట్రా ప్రోగ్రాంలు రోజు ఉండవు. రవీంద్ర భారతిలో మోడ్రన్ ఆర్ట్ షో ఉంది. నేను గీయగలను అనుకుంటాను వాటిని చూసి. అందుకే ఇది బాగుంటుందని, మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అవును, మీ ఊహ సరైనదే.
పోయినసారి రాజస్థానీ ఎంపోరియం వారి షోలో మోడలింగ్ చేశాను. ఇదే డ్రెస్సింగ్ గౌన్. ఇంకేమైనా మోడలింగ్ చేశారా అన్నాడు మనసులో కాస్త అసూయపడుతూ. లేదు, సరదాకి వాళ్ళు గుడారాలు వేసిన స్థలం నా ఫ్రెండ్ నాన్నగారిది. అందుకే ఇద్దరం ఇలాంటివి వేసుకొని అలా అలా తిరిగాం. మధు ఆ గౌన్ కేసి మరీ శ్రద్ధగా చూశాడు. పెద్ద మెడ, పొట్టి చేతులు లేక ఫ్లోయింగ్ చేతులు ఉంటాయేమోనని, కానీ అవేం లేవు. చాలా నిండుగా శరీరాన్ని అంటిపెట్టుకున్న కప్పుతోంది. హమ్మయ్య అని రిలీఫ్గా చూశాడు. మీరు అమెరికాలో ఎన్ని సంవత్సరాలున్నారు? 3 ఏళ్ళు మధు జవాబిచ్చాడు. పోయిన సంవత్సరం నాకు కూడా ఛాన్స్ దొరికింది. మరెందుకు వెళ్ళలేదు? ఆమె ముఖం చటుక్కున దించుకొని వెంట్రుకలు తుడుచుకునే నెపంతో సగం ముఖాన్ని వెంట్రుకలలో దాచేసుకుంది. ఆమె ముఖంలో విషాద ఛాయలు దాచుకోలేకపోయింది. చంద్రబింబాన్ని వీడని నల్లని మబ్బుతునకల ఆ వెంట్రుకలు ఆమె వదనాన్ని ఆవరించి ఉన్నాయి. మధు ఆవేశంతో కాస్త ముందు కొంగాడు. చటుక్కున లేచి తన 2 చేతుల్లోకి ఆ వదనాన్ని తీసుకుని ఆ వెంట్రుకల్ని తొలగించి ఆమెకు ఊరట కలిగించే మాటలు మాట్లాడాలని ఆత్రంతో ఉన్నా అట్లా చెయ్యలేక ఆందోళనతో నిస్సహాయతతో చూస్తున్నాడు. చివరికి తానుగా కల్పించుకున్నాడు. పర్వాలేదు, జీవితంలో మనకు నచ్చే అవకాశాలన్నింటినీ మనం వినియోగించుకోలేం. కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావానికి లొంగిపోయి వదులుకోవాల్సి వస్తుంది. ఆమె వెంట్రుకల్ని వెనక్కి వేసుకుని చివ్వున తలెత్తి చూసింది. ఆమె కళ్ళు తడిగా ఉండి మసకగా కనిపిస్తున్నాయి. ఆమె దీనవదనాన్ని చూసి మధు జాలిపడ్డాడు. నిజమే, పరిస్థితులు అనుకూలించలేదు. ఆమె తనలో తాను అనుకుంటున్నట్లుగా అన్నది. నేను 4 గంటలకు రెడీగా ఉంటాను, సారీ. ఆమె గబగబా లోపలికి వెళ్ళిపోయింది. మెరుపు మెరిసి మాయమైనట్లుగా ఉంది మధుకు. చెప్పి వెళ్ళటానికి ఎవ్వరూ లేనట్లే ఉంది. ప్రవీణ్ దృష్టి టీవీని వదల్లేదు. తలుపేసుకో, వెళ్తున్నాను అన్నాడు. మధు తలుపు చేరవేసి వెళ్ళిపోయాడు. అతడికి శోభపై జాలి కలిగింది. పాపం ఎంత ఆశ పెట్టుకుందో. ఏముంది, తల్లిదండ్రులు వద్దు అనేస్తారు, బాధపడేది పిల్లలు. ఒక్కతే కూతురు కదా పాపం అనుకున్నాడు. సాయంకాలం ఎప్పుడవుతుందా అని క్షణాలు లెక్కబెట్టుకున్నాడు. 3 గంటలకి ట్రిమ్గా తయారై బయలుదేరుతుంటే మోహన్ అన్నాడు, వర్షం రాగలదు, రెయిన్కోట్ పట్టుకెళ్ళు. నిజమే అని తీసుకున్నాడు. అతడి ఊహాలోకంలో వర్షం వస్తోంది. రెయిన్కోట్ కింద తను శోభ నడుస్తున్నారు. ఎంత హాయి. శోభతో ఇంత త్వరగా కలిసి వెళ్ళే అవకాశం వస్తుందని తను కలలో కూడా అనుకోలేదు. తండ్రి లేక కోటి ఆమెను తన నుండి దూరంగా ఉంచటానికి ఏదైనా చెప్పి ఉంటారని కూడా అనుకున్నాడు. కానీ అలాంటిదేమీ జరగలేదు. చల్లని వాతావరణం. తలంపులన్నీ శోభ మీద ఉండగా సరిగ్గా 4 గంటలకు శోభ ఇంటికెళ్ళాడు. ఆమె తయారుగా ఉంది. ఫారిన్ పద్ధతిలో బోవ్ చేసి ఆమె చేతిని అందుకొని వేళ్ల మీద ముద్దు పెట్టుకోవాలన్నంత కోరిక కలిగింది. ఆమె గార్డెన్ సిల్క్ ముదురాకు పచ్చ చీర కట్టుకుంది. అదే రంగు చోళీ వేసుకుంది. చెవులకి డాంగ్లర్స్, మెడలో సన్నటి గొలుసు తప్ప మరే ఆభరణాలు లేవు. సన్నగా పొడవుగా జాజిమొగ్గలా ఉన్న శోభ ఒంపు సొంపుల్ని క్షణం చూచి ఆమె కళ్ళల్లోకి చూశాడు. శోభ దరహాసాన్ని చూసి బదులుగా నవ్వి తన్మయుడయ్యాడు. ఆ చీర మెరుపు ఆమె కంఠం మీద ప్రతిఫలిస్తూ వింత సోయగాన్ని చేకూర్చింది. వెళ్దామా అన్నాడు కాస్త సమీపానికొచ్చి. లావెండర్ పరిమళం మందమందంగా ముక్కుపుటాలను సోకింది. అంటూ పొడవైన కొంగు తీసి నడుముకు దోపింది. మూసిన విసనకర్రలా అందంగా వేలాడుతోంది కొంగు చివర. ఆమె ముఖంలోకి పరీక్షగా చూశాడు. ఉదయం ఆమె ముఖంలో ద్యోతకమైన నీలి నీడలు ఇంకా తారట్లాడుతున్నాయేమోనని. ఎక్కడ ఉంది? ఆమె పాలభాగంలో కనీ కనబడని విచార రేఖ అస్పష్టంగా ఉంది. ఆ రేఖను పోగొట్టాలి అనుకున్నాడు. డాక్టర్ ప్రబోధ్ గారికి చెప్పొస్తాను, నాన్న లేరు, అమ్మ ఉంది అంటూ లోపలికి దారి తీసింది. ఆమె కూరలు తరుగుతూ మధ్యగదిలో కూర్చుంది. నమస్కరించి అన్నాడు, 9 గంటలు దాటకుండా శోభగారిని వెనక్కి తెస్తానండి. అలాగే బాబు. ఇంకా గార్లు ఎందుకు? స్నేహితుల్ని మన్నించటం బాగుండదు. ఇద్దరు బయటకొచ్చారు. ఆమెను తన వెనక కూర్చోబెట్టుకుని స్కూటర్ మీద వెళ్ళటం బొత్తిగా ఇష్టం లేదు. ఆమెతో పక్కపక్కగా నడవాలి, పక్కలో కూర్చోవాలి. అంతేగాని తను ముందు ఆమె వెనక కూర్చుంటే ఏమీ బాగుండదు. స్కూటర్ స్టార్ట్ చేశాక శోభ కూర్చుంది. మెల్లగా పోనిచ్చి ఒక పిక్చర్ హాల్ దగ్గర ఆపాడు. మిమ్మల్ని అంత దూరం ఎట్లా తీసుకెళ్ళటం? ఇష్టం లేదు, స్కూటర్ స్టాండ్లో పెట్టొస్తాను అని. ఆమె వద్దన్నా వినిపించుకోలేదు. 10 నిమిషాలకు వచ్చి ఆటో మాట్లాడి ఆమెను ఎక్కమన్నాడు. శోభ ఎక్కిన తర్వాత తను కూడా ఎక్కాడు. ఆటో వేగంగా పోతోంది. ఓరగా ఆమె వైపు చూశాడు. ఆమె దృష్టి రహదారిపై ఉంది. నిజమే, తిన్నదైన
ముక్కు చివరికి వచ్చేసరికి కొంచెం పైకొంగింది. తిరుగుబాటు స్వభావానికి గుర్తుగా అమెరికన్లు చెప్పుకుంటారు. అట్లా ఆమె పక్క పోజును తనివితీరా చూస్తూ కూర్చుంటే అసభ్యంగా ఉంటుందని మాటలు ప్రారంభించాడు. ఈ రెయిన్కోట్ పట్టుకెళ్ళమని మా తమ్ముడి సలహా. ఆమె ఓ మారు మధు కేసు చూసి నవ్వింది. మంచి పని చేశారు, లేకపోతే మళ్ళీ మిమ్మల్ని చాలీని పైజామాలో చూడవలసి వచ్చేది. మీరు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నట్లు విన్నాను. ఏం చేయాలనుకుంటున్నారు? స్త్రీ సంక్షేమ సంస్థల్లో ఎక్కడైనా చేయొచ్చు, కానీ వాటిని చూసి వచ్చిన తర్వాత చేయగలనా అన్న అనుమానం. మధు ఎందుకని అడగలేదు. జవాబు చాలా బాధాకరంగా ఉంటుంది. తామిద్దరూ సరదాగా కొన్ని గంటలు గడపాలని వెళ్తుంటే మూడ్ పాడవకూడదు. ఈ చీర చాలా బాగుంది, చెప్పానా? మీరు చాలా అందంగా ఉన్నారు. ఆమె క్షణం అతడి కేసు చూసి నవ్వింది. థ్యాంక్ యూ అంది. బహుశా ఆ మాట ఆమెను చూసిన ప్రతి ఒక్కడు అని ఉంటాడు. వాళ్లల్లో తనొక్కడు కాకూడదు. ఇంత త్వరగా మీరు నాతో వస్తారనుకోలేదు. ఆమె పకపక నవ్వింది. ఆ నవ్వు వినాలని కాబోలు. ఆటోవాడు వెనక్కి తిరిగి చూశాడు. డాక్టర్ కోటి అందరితో స్నేహం చెయ్యరు. కోటికి చాలామంది స్నేహితులున్నారా? ఉన్నారు, కానీ అంతా డిపార్ట్మెంట్ వారే. దీప ఉంటే ఆయనకి ప్రపంచమే అక్కర్లేదు. నువ్వుంటే నాకు అంతే అని మనసులో అనుకున్నాడు. దీప అంటే కోటి భార్య అనుకుంటాను. అవును. దీపని ఎట్లా వర్ణించాలి అని కాసేపు ఆలోచించింది. రోడ్ పక్కన ఒకడు పాప్కార్న్ వేపుతున్నాడు. పాప్కార్న్? అవును, దీప అలాంటిది అని పాప్కార్న్ నవ్వినట్లు నవ్విందామే. ఆటో విసురుగా మలుపు తిరిగింది. ఆమె మీదికి ఒరగకుండా గట్టిగా పట్టుకుని నిలదొక్కున్నాడు. శోభ ఆటో వాడితోంది. కాస్త మెల్లగా తిప్పు, పడిపోగలం. వాడు నవ్వుకున్నాడు. ఒకరి మీద మరొకరు పడతారు అంతే కదా అనుకున్నాడు వాడు. అలాంటి షోలను చాలామంది జనం వస్తారా అని అడిగాడు. లోపలికి వెళ్ళేవారు కొందరే, కానీ మోడల్స్ని అల్లరి పెట్టాలని ఒక మూక బయట కాచుకునుంటారు. అందుకే పోలీసులు మఫ్టీలో ఉంటారు. అయితే అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళటం డేంజరే అన్నమాట అన్నాడు కాస్త సంశయిస్తూ. అక్కర్లేదు, మనం ఆలస్యం చేయకుండా వచ్చేద్దాం అంది. ఈ మారు ఆటో మళ్లీ విసురుగా మలుపు తిరిగింది. శోభ నిలదొక్కుకోలేకపోయింది. ఆమె తన మీదికి పడిపోవటం ఇష్టమే అయినా ఆమె దృష్టిలో చులకన కాకూడదని ఎడమ చెయ్యి ఆమె ఎడం భుజం మీద వేసి ఆపాడు. ఆ మెత్తటి స్పర్శ ఎంతో హాయి అనిపించింది. థ్యాంక్ యూ అని చిరుకోపంతో ఆటో వాడిని చూసింది. 20 నిమిషాలకు నిర్ణీత స్థలం చేరుకున్నారు. అక్కడే చిన్న పార్కుంటే వెళ్ళి కూర్చున్నారు. గడ్డి మీద ఆమె కోసం రెయిన్ కోట్ పరిచాడు. శోభ నవ్వి దాని మీద కూర్చుంటూ అంది, అటుగా మీరు కూడా కూర్చోండి. ఎలిజబెత్ రాణి, వాల్టర్ ర్యాలీ గుర్తుకొస్తున్నారు. మధు భుజాలు ఎగిరేశాడు. ఆమె ఒకసారి పార్కుని కలేజూసి అడిగింది, మీకెవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేదు అన్నాడు చెప్పగా. లేదా? ఆశ్చర్యంతో అడిగింది. లేదు. ఎందుకని రెట్టిస్తున్నారు? చాలా అనుభవం ఉన్నట్లు నన్ను తెస్తేను అంది. మధు నవ్వాడు. అమెరికాలో తీసుకెళ్లేవాడిని. డేటింగ్ మామూలే కదా. ఇండియాలో మీరే మొదటి ఫ్రెండ్. పావుగంట గడిచిన తర్వాత ఏదైనా తీసుకుందాం రండి అని హోటల్లోకి తీసుకెళ్లాడు. ఇరువురు చెరొక గ్లాసు బాదం మిల్క్ తాగారు. తినటానికి ఏమీ వద్దు అన్నది శోభ. 5:30 అయింది. ఇరువురు లోపలికెళ్లారు. అది పెద్ద హాలు. ఒకవైపున వేదిక ఉన్నది. లైట్లు అమర్చారు. స్టేజ్కి అటు ఇటు రకరకాల గుడ్డలు డ్రేప్ చేసి ఉంచారు. కొన్ని సీలింగ్ నుండి వేలాడుతున్నాయి. ఇంద్రధనుస్సుల రంగుల గుడ్డల్ని వరుసగా వేలాడదీశారు. వారిరువురు ఆ ఇంద్రధనుస్సు దగ్గర కూర్చున్నారు. ఆ విద్యుత్ దీప కాంతిలో శోభ సౌందర్య జ్వాలలా మెరిసిపోతోంది. ఆమె కళ్ళల్లోకి తరచి తరచి చూశాడు. కరుగుతున్న నీలాల మెరుపులు తడుక్కుమంటున్నాయి. తన పక్కలో అంత సమీపంగా ఆమె ఉంటే అతడికి పిచ్చెక్కినట్లుగా ఉంది. వాళ్ల కుర్చీల దూరం 4 అంగుళాలు. అంత చాలదు ఆమెను తన నుండి దూరంగా ఉంచడానికి. శోభ, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఆమె కోమల హస్తాన్ని అందుకున్నాడు. ఆ స్పర్శకే అతడి తనువు పులకించింది. త్రుటికాలం ఆ చెయ్యి అతడి చేతిలో నిలిచింది. ఆమె వెనక్కి తీసుకోకముందే మెల్లగా వదిలేశాడు. ఎందుకు సంతోషం అని ఆమె ప్రశ్నించలేదు. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాల తర్వాత తను కూడా సంతోషంగా ఉంది. అటువంటి రోజు ఒకటి వస్తుందని తను అనుకోలేదు. చదువులు, పరీక్షలు, సంబంధాల గొడవలు, తల్లిదండ్రులతో ఘర్షణలు, సంతోషం అన్న పదానికి అర్థం వెతుక్కున్నా కనబడిన రోజులవి. ఎవరో వచ్చి క్యాట్లాగ్ ఇచ్చి వెళ్ళారు. హాలు నిండిపోయింది. అనౌన్సర్ వచ్చి షో అయిన తర్వాత సేల్స్ ఉంటాయని చెప్పాడు.
స్టేజ్ మీదికి ఒక్కొక్క మోడల్ వచ్చి ప్రదర్శించి వెళ్ళిపోతున్నది. ఎందరో ఏజెంట్లు నోట్స్ రాసుకుంటున్నారు. వ్యాపారస్తులకు, ముఖ్యంగా రెడీమేడ్ దుస్తులు మనకు ఎగుమతికి ఏ గుడ్డతో తయారు చేస్తే బాగుంటుందో చెబుతున్నారు. లక్షల్లో వ్యాపారం సాగుతుంది. కాంట్రాక్ట్లు రాసుకుంటారు. మోడల్స్ వచ్చి స్టేజ్ మీద తిరిగినంతసేపు బాగానే ఉంది, కానీ ఆ తరువాత మధుకు టైం వేస్ట్ అనిపించింది. తెచ్చినది తను వెళ్దామంటే ఆమె ఏమనుకుంటుందో అని అసహనాన్ని కనబడనీయకుండా ఆమె వ్యాఖ్యానాల్ని వింటూ కూర్చున్నాడు. గడియ గడియకు టైం చూడటం ఆమె గమనించింది. మీకు ఈ తతంగం అంతా నచ్చినట్లు లేదు. మధు హాయిగా నవ్వాడు. ఈ మారు ఆమె అతన్ని గమనించి చూసింది. ఎంత అందంగా ఉన్నాడో అనుకొని కళ్ళు తప్పించి స్టేజ్ వైపుకు మళ్లించింది. బాగానే ఉంది, కానీ 2 గంటలు ఇట్లా కూర్చోవటం వేస్ట్ ఏమో అనిపిస్తోంది. మీకు? నాకు అంతే. అంటే బాగుండదని? నాకు బాగానే ఉంది. అమ్మాయిలు చాలా ఆకర్షణీయంగా ఉన్నారు చూడండి అంది. వాళ్ళేం బాగులేరు శోభ మీ సమక్షంలో అని ఆమె వేళ్ల మీద లీలా మాత్రంగా నొక్కాడు. ఆమె కళ్ళు రెపరెపలాడించింది. హాసాన్ని దాచుకొని ప్రయత్నించింది. ఉన్నట్లుండి ఆమె నిటారుగా కూర్చుంది. మధు, నాకు కూడా అట్లా ఒక డ్రెస్ వేసుకొని స్టేజ్ మీద స్వేచ్ఛగా తిరగాలనిపిస్తుంది. స్టేజ్ మీద కాదు, ఈ విశాల ప్రపంచంలోనే. ఈ సంఘం నియమాలను ఉల్లంఘించి హాయిగా మరొకరి ప్రభావపు నీడలో పడకుండా ఎగిరిపోవాలనిపిస్తుంది. పక్షి స్వేచ్ఛను కోరుతూ పంజరంలో కొట్టుకున్నంతగా నా హృదయం ఆరాటపడుతుంది. ఆమె ఉద్విగ్నంగా మాట్లాడుతుంటే ఆమె ఎద ఎగిసిపడుతోంది. ఆమె ముఖాన్ని కెంజాయలు విసురుగా అలుముకున్నాయి. మధు తప్పించిపోయాడు. అకస్మాత్తుగా ఆమె నోట ఇలా వినటం ఆశ్చర్యంగా ఉంది. ఈ మారు ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని పదిలంగా 2 చేతుల్లో దాచుకున్నంతగా పట్టుకున్నాడు. ఆమె చెయ్యి కాస్త కంపిస్తూ చల్లగా ఉంది. మధు మాట్లాడలేదు. కొంతసేపటికి ఆమె చేతిలోని కంపన ఆగిపోయింది. అతడి చేతుల మధ్య ఆమె చేయి వెచ్చనైంది. అతి జాగరూకతతో ఆమె చేతిని వదిలి ఆత్రంగా ఆమె కేసు చూశాడు. శోభ నేరం చేసినట్లు చూసి, సారీ, కొన్నిసార్లు అట్లాంటి ఫీలింగ్ రావటం నాకు మామూలే. నాకు కూడా, కానీ అట్లా చేయలేం. స్థిమితపడి ఆలోచించుకోవాలి. శోభ 2 చేతులను ఒడిలో పెట్టుకొని బుద్ధిమంతురాలిలా మోడల్స్ని చూస్తోంది. ఈసారి మధు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఒక్కొక్కరిని కామెంట్ చేస్తూ నవ్విస్తున్నాడు. ఇంటర్వెల్లో షోను ఆపుచేసి వేడివేడి టీ, బిస్కెట్లు పంచారు. ఆ తరువాత సేల్స్ మొదలయ్యాయి. ఆమె కోసం ఏదైనా కొనాలని ఉన్నా ఇంత త్వరగా కొంటే బాగుండదని ఊరుకున్నాడు. కాసేపు గుడ్డల్ని చూసి బయటకొచ్చారు. 8 గంటలైంది. శోభ, భోంచేసి వెళ్దామా? ఆమె కాస్త ఆలోచించి అంది. ఈ హోటల్స్లో కొద్దిగా తిన్నా బిల్ చాలా పెద్ద అంకెలో వస్తుంది. మరో చోటికి వెళ్దాం, మనకు టైం లేదు అని నవ్వి రహస్యంగా అంటున్నట్లు అన్నాడు. చిన్న అంకె బిల్ అయ్యే పదార్థాలను తిందాం పదండి. వాళ్ళిద్దరూ హోటల్కి వెళ్ళి ఫ్యామిలీ రూమ్లోకి వెళ్ళారు. మధు ఆర్డర్ చేశాడు. శోభ ప్రత్యేకంగా ఇది ఇష్టమని చెప్పలేదు. ఏదన్నా పర్వాలేదంది. వెయిటర్తో అన్నాడు, మాకు అరగంట టైం ఉంది, త్వరగా తేవాలి. ఏది రెడీగా ఉందో అది తీసుకురా అని చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, కుర్మా చెప్పాడు. వాడు ఫిష్ ఫ్రై తెచ్చాడు. ఇరువురు భోంచేసి బయటికి రాగానే టైం చూసుకున్నారు. 20 నిమిషాలు 9కి. శోభ, ఈ టైం నన్ను బంధిస్తోంది అన్నాడు అసహనంగా. శోభ నవ్వింది. ఈ టైం లిమిట్ లేకపోతే మనం ఏమైపోయేవాళ్ళం? ఈసారి మధు రెయిన్ కోట్ ప్యాకెట్ని సర్దుకుంటున్నట్లు నటించి ముఖాన్ని తప్పించేశాడు. ఇక ఆమెను వదిలి వెళ్ళిపోవాలి. వాళ్ళు ఆటో ఎక్కారు. వర్షం ప్రారంభమైంది. ఆమె కుచ్చిళ్ళు తడవకుండా రెయిన్ కోట్ కాళ్ల మీదుగా కప్పాడు. విసురుగా వర్షం కురుస్తోంది. మాట్లాడుకోవటానికి వీల్లేదు. శోభ, టైం చాలా త్వరగా అయిపోయింది. ఆమె ఏమంటుందో అని ఆశగా చూశాడు. అవునంది శోభ. మధు హృదయం ఆనందంతో ఉప్పొంగింది. వాళ్ళు స్కూటర్ పెట్టిన దగ్గరకు వచ్చేసరికి వర్షం తగ్గిపోయింది. సన్నటి చినుకు పడుతోంది. కానీ ఆమెను తడిపిస్తూ తీసుకెళ్లటం మర్యాద కాదని ఇంటి వరకు పొమ్మని అడ్రస్ ఇచ్చాడు. శోభ వారిస్తున్నా వినలేదు. ఆటో శోభ ఇంటి ముందాగింది. తల్లి తలుపు తీసింది. వర్షం మళ్ళీ ఎక్కువైంది. శోభ చెయ్యందుకుని మెల్లగా నొక్కి గుడ్ నైట్ చెప్పి అన్నాడు, మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం? చూద్దాం అంది. ఇద్దరూ తడుస్తూ లోపలికెళ్లారు. తల్లి అక్కడ లేదు. ఆమెకు థ్యాంక్స్ చెప్పి గబగబా వచ్చి ఆటోలో ఎక్కి చెయ్యూపాడు. జవాబుగా శోభ చెయ్యూపింది. వర్షధారల తెర అవతల ఆమె ముగ్ధ మనోహర రూపం కళ్లల్లో నిలిచిపోగా ఆటో రయ్యిన ముందుకు సాగింది. 3వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం.